ఎంత జరిగినా, ఎంత ద్వేషం వస్తున్నా సరే ప్రజల నుంచి, ఎంత చీకొడుతున్నా సరే నోటి దూల మాత్రం తగ్గడం లేదు అన్వేష్. నేనే దేవుణ్ణి అని చెప్పుకొని తిరుగుతున్నాడు. ఒక వీడియో కూడా రిలీజ్ చేశాడు. చాగంటి గరికపాటి మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం, మీరు ముసలోళ్ళు, నేను దేవుణ్ణి, నేను చెప్పింది మీరు వినండి అంటున్నాడు. నాతో పెట్టుకోకండి పైకి పోతారు అంటూ బెదిరిస్తున్నాడు. నేను బ్రహ్మదేవుణ్ణి, అందరి తలరాతలు నేనే రాస్తాను, మీరు నన్ను ఫాలో అయ్యేది ఏంటంటూ ఫాలోవర్స్ని పిచ్చోళ్ళు అంటున్నాడు. ఆంజనేయుడు, శివుడు, విష్ణువు కల్లోకి వచ్చారంటూ పిచ్చి మాటలన్నీ మాట్లాడుతున్నాడు. తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న అరాచకాలను నువ్వు మాత్రమే ఆపగలవు అంటూ ఆ దేవుళ్ళందరూ తనకు చెప్తున్నారంటూ ఏదేదో మాట్లాడుతున్నాడు. తన సబ్స్క్రైబర్లు అందరూ దరిద్రులని, నేను ఎవరిని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పలేదని, సబ్స్క్రైబర్లు ఉంటే ఉంటారు, పోతే పోతారు, నాకు ఒక లెక్కేం కాదు అని చెప్పేసి అతను మాట్లాడుతూనే ఉన్నాడు. అతనికి ఖచ్చితంగా పిచ్చి పట్టినట్లుగా అనిపిస్తుంది. ఎందుకంటే నేనే దేవుణ్ణి అంటున్నాడు, నేను బ్రహ్మదేవుణ్ణి, అందరి తలరాతలు నేను రాస్తాను, మీరు నన్ను ఫాలో అయ్యేదేంటి పిచ్చోళ్ళు అని చెప్పి మాట్లాడుతున్నాడు. లేదంటే మనకి ఎంతో జ్ఞానాన్ని ప్రసాదిస్తున్నటువంటి, మనకి ఎంతో జ్ఞానాన్ని పంచుతున్నటువంటి గురువులను ఉద్దేశించి నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నాడు. ముసలోళ్ళు అంటాడు, ఇక చెప్పకూడదు, అలా చేస్తాను ఇలా చేస్తానని వాళ్ళ గురించి ఏదేదో మాట్లాడుతున్నాడు. వాటితో పాటు ముఖ్యంగా సబ్స్క్రైబర్స్ ఈ విషయాన్ని మరి ఎందుకని ఇంకా సబ్స్క్రైబర్స్ ఇంత పేషెన్స్గా ఉంటున్నారో తెలియడం లేదు. మన జాతిని, మన మతాన్ని, మన ధర్మాన్ని, మన దేవుళ్ళని, దేవతల్ని నోటికొచ్చినట్లు మాట్లాడుతూ తనకు తానే బ్రహ్మదేవుణ్ణని, అందరి తలరాతలు తానే రాస్తానని చెప్పి చెప్పుకొని తిరుగుతున్నాడే పిచ్చోడ్లాగా. ఇంకా ఎందుకు మీరు ఫాలో అవుతున్నారు అతన్ని అనేది చాలామంది ఇదే క్వశ్చన్ ఇప్పుడు ట్రెండ్ అవుతుంది. అన్వేష్ని ఫాలో అవుతున్న ఫాలోవర్స్ అందరూ ఎవరు, ఎందుకు ఫాలో అవుతున్నారు అతన్ని అనేదే అతిపెద్ద ప్రశ్న. ఎందుకు ఫాలో అవుతున్నారు? అతను మాట్లాడే బూతులు నచ్చుతున్నాయా మీకు? అతని అమ్మాయిల గురించి చాలా గలీజ్గా మాట్లాడితే అది మీరు ఎంజాయ్ చేస్తున్నారా? మన గురువుల గురించి చాలా చండాలంగా మాట్లాడితే అవి విని సంతోషిస్తున్నారా? సబ్స్క్రైబర్స్ మిమ్మల్ని గురించే చాలా మీరు పనికి మాలిన వాళ్ళు అని చెప్పేసి, దరిద్రులు అని చెప్పి మాట్లాడుతుంటే వాటిని కూడా ఎంజాయ్ చేస్తున్నారా మీరు? అందుకే ఫాలో అవుతున్నారా? ఎవరికి అర్థం కావడం లేదు ఎందుకు ఫాలో అవుతున్నారు. అండ్ హీఈస్ ట్రయింగ్ టు ప్లే సంథింగ్, ఒక టాక్టిక్ ఇక్కడ ప్లే చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఏమని? ఒక నెగిటివ్ పబ్లిసిటీని ప్లే చేసే ప్రయత్నం చేస్తున్నాడు. అంటే ఇది ఇలాగే కంటిన్యూ చేస్తే, అంటే తాను మాట్లాడి తన ఫాలోవర్స్, క్లోజ్ ఫాలోవర్స్తోనో, లేదంటే తన పేజీలు మెయింటైన్ చేసే వాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు కదా, తన ఫ్రెండ్స్, వాళ్ళతో మాట్లాడి ఆ ఆడియోలు తానే రికార్డ్ చేయించుకొని, తానే బయటికి రిలీజ్ చేయించుకొని ఒక నెగిటివ్ ప్రోపగాండాని పెంచుకునే ప్రయత్నం చేసి ప్రజల్ని, అంటే తన దృష్టిలో ప్రజలు పిచ్చోళ్ళు, వీళ్ళ బొంద, వీళ్ళు ఏం చేస్తారు నన్ను, వీళ్ళు ఇలాగే నా గురించి నేను ఏది మాట్లాడినా, మొన్న దేశాలు తిరిగి చూపించినప్పుడు విన్నారు, ఇప్పుడు నేను బూతులు తిట్టినా వింటారు, అంతకుమించి చేయగలిగింది ఏముంది? మా అయితే నన్ను తిట్టుకుంటారు, తిట్టుకుంటే ఏమైంది, నన్ను ఫాలో అవుతారు, నాకు సబ్స్క్రిప్షన్స్ అలాగే ఉంటాయి, నాకు డబ్బులు వస్తాయి. ఇదే దిస్ ఈజ్ హీ స్ట్రాటజీ. అదే అతను ఫాలో అవుతున్నాడు. తిట్టుకుంటూ అయినా నన్నే చూస్తారు, వాళ్ళకి దిక్కు లేదు అని అతని ఉద్దేశం. వెరీ సింపుల్గా చెప్పాలంటే. మరొక ముఖ్యమైన విషయం, అన్వేష్కి అర్థం కాని విషయం ఏంటంటే, బాగా కెలికేస్తున్నావు అన్వేష్, అందరినీ బెదిరిస్తున్నావు, ఇప్పుడు అందరూ రివర్స్ అవుతున్నారు. దానివల్ల ఏం జరుగుతుంది అనేది మేబీ ఇంపాక్ట్ కొన్నిసార్లు ఇమ్మీడియట్గా లేకపోయినా స్లోగా అయినా ఉంటుంది. మొదలైంది ఇంపాక్ట్. కాకపోతే ఇక్కడ ఒక విషయం మర్చిపోవద్దు, నీకంటే పెద్ద తోపే ఐబొమ్మ రవి, మనందరికీ తెలుసు. నీకంటే పెద్ద తోపు, దేశ విదేశాల్లో ఉంటూ నీకంటే ఎక్కువే సంపాదించాడు. నీకంటే నిజం చెప్పాలంటే అతని మీద కూడా చాలా ఎక్కువ ప్రేమ ఉంది ప్రజలకి. అంటే ప్రజల కోసం అతను ఏదో చేశాడన్న ఒపీనియన్ చాలామంది ప్రజలకు ఉంది. ఫ్రీగా సినిమాలు చూపించాడు, మాకు 100,000 ఖర్చు పెట్టలేని వాళ్ళందరికీ సినిమాలు చూపించాడు అని చెప్పేసి ఒక ప్రేమ ఉంది అతని మీద. నీలాగా బూతులు మాట్లాడి, అమ్మాయిల గురించి తక్కువ చేసి మాట్లాడడం, చిల్లర మాటలు మాట్లాడడం కాకుండా సైలెంట్గా తన పని తాను చేసుకుపోతూనే ప్రజలకు ఏదో చేశాడన్న నమ్మకం ప్రజల్లో ఉంది. అలాంటి వ్యక్తే బెదిరిస్తే చివరికి ఇప్పుడు ఎక్కడున్నాడో నీకు బాగా తెలుసు. అలాంటి వ్యక్తి పోలీసులను బెదిరించాడు, ప్రొడ్యూసర్లను బెదిరించాడు, ఇప్పుడు ఎక్కడున్నాడో బాగా తెలుసు. కానీ నువ్వు అంతకి 100 రెట్లు ఎక్కువ తప్పు చేస్తున్నావు. ఏమని? మన ధర్మాన్ని తక్కువ చేసి మాట్లాడుతున్నావు, తప్పుగా మాట్లాడుతున్నావు, మన గురువులను తక్కువ చేసి మాట్లాడుతున్నావు, మన వ్యవస్థల్ని తక్కువ చేసి మాట్లాడుతున్నావు, అన్నిటికి మించి నీ ఫాలోవర్స్ని కూడా పిచ్చి వాళ్ళని చేస్తున్నావు అని చెప్తున్నావు. సో అంతకంటే 100 రెట్లు తప్పు చేసావు. రేపు నీ భవిష్యత్తు ఎలా ఉంటుందనేది ఒక్కసారి ఊహించుకో. రేపు నీ భవిష్యత్తు ఎలా ఉంటుందనేది ఊహించుకో, జస్ట్ నీకు అర్థమైపోతుంది.
పోలీసుల్ని బెదిరిస్తేనే ఇక్కడ దాకా వచ్చిందంటే ఐబొమ్మ రవి పరిస్థితి, ఇక నీ పరిస్థితి ఎలా ఉంటుంది? ప్రజలకి కోపం లేదు ఐబొమ్మ రవి మీద. ఇక్కడ చిన్న డిఫరెన్స్ ఒకసారి నువ్వు అర్థం చేసుకో. ప్రజలకి కోపం లేదు ఐబొమ్మ రవి విషయంలో, ప్రజలకి అతని మీద చాలా ఇష్టం ఉంది, ప్రేమ ఉంది. కానీ పోలీసులు కోపం వస్తేనే ఇక్కడ దాకా వచ్చాడు. కానీ నీ విషయంలో ప్రజలకు కూడా కోపం ఉంది. ప్రజలు తలుచుకుంటే పెద్ద పెద్ద రాజులే పిచ్చోళ్ళు అయిపోయారు. ఇక నీ విషయంలో ఆల్రెడీ పిచ్చోడు అన్న పేరుంది. ఇక నువ్వేమైపోతావు ఒకసారి గమనించు, ఒక్కసారి ఊహించుకో నీ పరిస్థితి ఎలా ఉండబోతుంది అనేది. ఇప్పుడు బాగానే ఉంటుంది, మేకపోతు గాంభీర్యం అంటే భయాన్ని చూపించలేక బయటికి ఏదో ధైర్యం ఉన్నట్లుగా నటిస్తూ బాగానే ట్రై చేస్తున్నావేమో. బట్ ఏదో ఒక రోజు ఇది కూడా పోతుంది. ఏం చేయాలో దిక్కుతోచిన పరిస్థితి వస్తుంది. ఆ రోజున నీ ఏడుపు ఎవరు వినరు, నువ్వు బ్రతిమలాడుకున్నా ఎవరు వినరు. ఎక్కడో విదేశాల్లో ఉన్నా కదా, వీళ్ళు నన్ను ఏం చేస్తారులే, ఏం పీకుతారులే అని చెప్పి అనుకుంటున్నావు కదా. తొక్కలో సబ్స్క్రైబర్స్ అంటున్నావు కదా, దరిద్రులు అంటున్నావు కదా సబ్స్క్రైబర్స్ని. యూ విల్ సీ వన్ డే, జస్ట్ ల్యాండ్ ఇన్ ఇండియా, నీకు తెలుస్తుంది. ల్యాండ్ అవ్వాల్సిన అవసరం కూడా లేదేమో మేబీ. సో ఈ విషయానికి సంబంధించి మీరు కూడా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి, కామెంట్ చేయొచ్చు, మీరు కాల్ చేసి నాతో మాట్లాడొచ్చు. మీరు నాతో స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నంబర్స్కి కాల్ చేసి మీరు నాతో మాట్లాడొచ్చు, మీ అభిప్రాయాలను మాతో పంచుకోవచ్చు. నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నాడు, ఒక నెగిటివ్ స్ట్రాటజీని ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నాడు. అంటే ప్రజలు పిచ్చోళ్ళు అనేది అతని ఉద్దేశం, సబ్స్క్రైబర్స్ అందరూ పిచ్చోళ్ళు అనేది అతని ఉద్దేశం. అంటే నేను బూతులు మాట్లాడినా చూశారు, చిల్లర మాటలు మాట్లాడినా చూశారు, ఇప్పుడు కూడా ఏది కావాలంటే అది చూస్తారులే అని చెప్పేసి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడు. ఒక స్ట్రాటజీ ప్లే చేస్తున్నాడు. తన ఆడియోలు తానే బయటికి లీక్ చేసుకొని రోజుకొక వీడియో రిలీజ్ చేసుకుంటూ హీఈస్ ప్లేయింగ్ సమ్ డ్రామా. ఒక నెగిటివ్ పబ్లిసిటీని తనకు అనుకూలంగా ఉపయోగించుకోవాలని చూస్తున్నాడు. ఒకసారి తిట్టాడంటే ఓకే, కానీ మళ్ళీ చాగంటి గారి పేరు తీస్తూ, గరికపాటి గారి పేరు తీస్తూ, హిందూ దేవీ దేవతల పేర్లు తీస్తూ, ఆంజనేయ స్వామి నా కల్లోకి వచ్చాడు, సుబ్రహ్మణ్య స్వామి నా కల్లోకి వచ్చాడు, నేనే బ్రహ్మదేవుణ్ణి, మీ తలరాతలు నేను రాస్తాను అని చెప్పేసి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. అతని ఫ్యామిలీ దగ్గరికి కూడా చాలామంది వెళ్తున్నారు, మాట్లాడుతున్నారు ఏం జరుగుతుంది అని చెప్పేసి. ఆర్టీవీ కూడా అక్కడ అసలు అతని గురించి, అతని ఊర్లో ఏమనుకుంటారు, అతని చుట్టుపక్కల వాళ్ళకి ఉన్న ఒపీనియన్ ఏంటి అతని గురించి. ఒక వీడియోలో అతని గురించి చెప్తూ ఒకరు అన్నారు, అతను ఎందుకో మిడ్ నైట్ లేచి తిరుగుతూ ఉంటాడు, పిచ్చోళ్ళలాగా ఎందుకు తిరుగుతాడో అర్థం కాదు అని చెప్పేసి. మరికొంతమంది అతను చాలా తప్పు చేశాడని చెప్పి మాట్లాడుతున్నారు. రేపు ఇంటికి వెళ్తే తలెత్తుకొని తిరగలుగుతాడా? తల్లికి తండ్రికి ఫోన్ లేకుండా చేశాడు, బాగానే ఉంది. అలాగని అసలు తెలియకుండా ఉంటుందా చివరికి నువ్వేం చేస్తున్నావో, ఎంత దారుణంగా ఉంటున్నావు అనేది అసలు తెలియకుండా ఉంటుందా? సో ఒకసారి అతని ఇంటి దగ్గర చుట్టుపక్కల వాళ్ళు అసలు ఏమంటున్నారు అనేది కూడా నేను మీకు చూపించబోతున్నాను కొద్దిసేపట్లో. ఆర్టీవీ అక్కడికి వెళ్ళి మాట్లాడే ప్రయత్నం కూడా చేసింది. సో ఈ అంశానికి సంబంధించి అతనికి ఏమి శిక్ష పడాలి, అతను చేస్తున్నటువంటి ఈ నెగిటివ్ ప్రోపగాండాకి ఎలాంటి శిక్షలు వేయాలి, ఇంకెన్ని రోజులు ఉపేక్షించాలి, అధికారులు ఎందుకు ఈ విషయంలో రెస్పాండ్ అవడం లేదు? ఇన్ని కేసులు పెడుతున్నారు కదా, ఎంతోమంది మా మనోభావాలు దెబ్బతిన్నాయని బాధపడుతున్నారు కదా. గరికపాటి గారి గురించి, చాగంటి గారి గురించి ఇలా మాట్లాడతాడా, మాకు ఎంతో బాధేస్తుందని మాట్లాడుతున్నారు కదా. సీతమ్మ తల్లి గురించి, ద్రౌపది గురించి మాట్లాడితే మేము చాలా బాధపడ్డాం అంటున్నారు కదా. మన దేవుళ్ళ గురించి మాట్లాడుతున్నాడు కదా నోటుకొచ్చినట్లు. ఇంతమంది ప్రజల మనోభావాలు దెబ్బతింటుంటే అధికారులు ఏం చేస్తున్నారు? ఒకప్పుడు అతను చేసిన మాయలో పడ్డారు పెద్ద అధికారులు కూడా, అవునన్నా కాదన్నా ఇది నిజం. అతను బెట్టింగ్ యాప్ల పేరుతో మనల్ని అందరినీ పిచ్చోళ్ళని చేశాడు. అంటే నేనేదో దేశానికి సేవ చేస్తున్నానని చెప్పేసి, బెట్టింగ్ యాప్లు నేను అరికడుతున్నానని చెప్పేసి ఏదో ఒక డ్రామా చేస్తే దాంట్లో పడ్డాం. మరి ఇప్పుడు దీని విషయంలో ఎందుకు రియాక్ట్ అవ్వడం లేదు? ఒక కాలర్ జాయిన్ అవుతున్నారు, కిరణ్ ఫ్రమ్ హైదరాబాద్. కిరణ్ గారు గుడ్ మార్నింగ్ అండి. అన్వేష్ విషయంలో ఖచ్చితంగా ప్రభుత్వం చర్యలు అయితే తీసుకోవాలి. మనం మార్నింగ్ నేను లేచినప్పటి నుంచి ప్రవచనాలు గరికపాటి చాగంటి వింటూ ఉంటాను.
ఒకలా చెప్పాలంటే అసలు వాళ్ళిద్దరు గురువులు మనకి, మంచి చెప్తూ మంచి బోధిస్తూ, కనీసం సమాజంలో ఈ మాత్రమన్నా ఉందంటే వాళ్ళిద్దరి వల్లే. సో అలాంటి వాళ్ళని తిట్టినందుకు ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. అండ్ వాక్ స్వాతంత్రం మీద అమెండ్మెంట్ అయితే జరగాలండి. ఏది మాట్లాడితే తప్పు, ఏది మాట్లాడితే కరెక్ట్ అనేది ఖచ్చితంగా అమెండ్మెంట్ జరగాలి. అమెండ్మెంట్ జరగకపోతే అందరూ వాక్ స్వాతంత్రం అని మాట్లాడుతూ ఉంటారు, అది కరెక్ట్ కాదు. అది నా రిక్వెస్ట్ అండి, అంతే. వాక్ స్వాతంత్రం విషయంలో కొంచెం రిస్ట్రిక్షన్స్ రావాలంటారు? ఖచ్చితంగా రావాలంటాను ఇలాంటి విషయాల్లో. ఇంకా జనాలకు కూడా అది బాగా అలవాటు అయిపోతుంది. ఇవాళ అన్వేష్, రేపు ఇంకొకరు, రేపు ఇంకొకటి. సో ఖచ్చితంగా అమెండ్మెంట్ అయితే జరగాలి. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ కిరణ్ గారు. సో వాక్ స్వాతంత్రం ఉంది కదా అని చెప్పి నోటుకొచ్చినట్లు మాట్లాడితే కుదరదు. ఇలాంటి విషయాల్లో కొంచెం ఏదో ఒకటి జరగాలి అంటున్నారు. ఇక్కడ ప్రజలందరూ కోరుతుంది ఒకటే, ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, అధికారులు ఏం చేస్తున్నారు? ఈ రెండు ప్రశ్నలు అందరి దగ్గర నుంచి వస్తున్నాయి. నిజంగా మీకు ప్రజల నుంచి అప్రిషియేషన్ కావాలంటే ఇతని మీద చర్యలు తీసుకోండి. అంటే ప్రజల మనోభావాలు మీకు ముఖ్యం కాదా? ప్రజలు బాధపడుతుంటే మీకు పట్టదా? అది మీకు పెద్ద విషయం కాదా? బెట్టింగ్ యాప్లని డ్రామాలు ఆడినప్పుడు అతనితో చాలామంది అధికారులు ఇంటరాక్ట్ అయ్యారు కదా. ఇప్పుడు సజ్జనార్ గారిని కూడా చాలామంది ప్రశ్నిస్తున్నారు. సజ్జనార్ ఎందుకు ఈ విషయంలో రెస్పాండ్ అవ్వడం లేదు అని అడుగుతున్నారు. అప్పుడు బెట్టింగ్ యాప్లని అతను ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడాడు, ఈవెన్ సజ్జనార్ గారితో కూడా సరిగా మాట్లాడలేదని చెప్పి చాలామంది ఒపీనియన్స్ చెప్పారు ఆ టైంలో. సజ్జనార్ గారు ఈ విషయంలో ఎందుకు రియాక్ట్ అవ్వడం లేదు? ఒక్కసారి సజ్జనార్ గారు తలుచుకుంటే ఎంతసేపు పని అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. ఆయనే తలుచుకుంటే ఇదంతా పెద్ద విషయమా? తీసుకురాలేరా ఆయన్ని? మనకి ఐబొమ్మ రవి విదేశాల్లో ఉన్నాడు, హైదరాబాద్ అవకాశం వచ్చింది, హైదరాబాద్ వచ్చాడు, పట్టేసుకున్నారు. విదేశాల్లో ఉంటే ఎవరు ఏం చేయలేరా? అక్కడ అధికారులతో మాట్లాడి అతని విషయంలో చర్యలు తీసుకోలేరా? ఇప్పుడు ఇదే ప్రశ్న మన ప్రభుత్వాలైనా సరే, గరికపాటి గారిని లేదంటే చాగంటి గారిని తీసుకెళ్ళి ప్రభుత్వ లాంఛనాలతో ప్రభుత్వంలో వాళ్ళకు ఒక భాగం కల్పించడం మాత్రమే కాదు, నైతిక విలువలు నేర్పించే ఒక స్థాయిలో వాళ్ళని కూర్చోబెట్టారు, బాగానే ఉంది. మరి అలాంటి వాళ్ళని అవమానిస్తే వాళ్ళ గురించి ఏం రియాక్ట్ అవ్వరా? వాళ్ళకు వాల్యూ, అలాంటి వాళ్ళ మీద ఇంపాక్ట్ ఏమి ఉండదా? వాళ్ళతో పాటు మన సీతమ్మ తల్లి గురించి మాట్లాడితే, మన ద్రౌపది గురించి మాట్లాడితే, తల్లులు లాంటి వాళ్ళు కదా వాళ్ళు మనకి, మరి వాళ్ళ గురించి మాట్లాడితే ఏమి ఉండదా? భారతీయులు అసలు వేస్ట్ గాళ్ళు అని చెప్పి అతను మాట్లాడుతున్నాడు. అక్కడ నుంచి భారతదేశం వేస్ట్ అంటున్నాడు, రేపులు చేసుకొని బతుకుతారు ఇక్కడ అందరూ అని చెప్పి మాట్లాడుతున్నాడు. మన దేశం తిండి తిని, మనం పెట్టిన తిండి తిని చివరికి మనల్నే తక్కువ చేసి మాట్లాడుతున్నాడు. అయినా అతని మీద ఏం చర్యలు ఉండవా? ప్రజలు ఇప్పుడు ఇదే మాట అధికారులను అడుగుతున్నారు. మీరు తలుచుకుంటే ఏమీ చేయలేరా? ఎందుకు తలుచుకోవట్లేదు? అది ప్రభుత్వాలను అడుగుతున్నారు. మీరు తలుచుకుంటే ఏమీ చేయలేరా, మరి ఎందుకు తలుచుకోవడం లేదు? అతనేదో పెద్ద మల్టీ మిలియనీర్ అయిపోయి అక్కడి వేరే దేశాల్లో ప్రభుత్వాలను ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే స్థాయిలో ఉంటే ఏదో పెద్ద మనం మాట్లాడాలి చేయాలనుకోవచ్చు. ఈజ్ జస్ట్ అన్ ఇన్ఫ్లుయెన్సర్. రోడ్డు మీదకి వెళ్తే అతను ఎవరు గుర్తుపట్టను కూడా గుర్తుపట్టరు వేరే దేశాల్లో. అలాంటి వ్యక్తి మీ గురించి ఎందుకు మీరు ఇంత ఉపేక్షిస్తున్నారు? అంటే వీళ్ళు ప్రజలు ఎంత బాధపడ్డా మీకు పట్టదా? ప్రభుత్వాలకు పట్టదా? అధికారులకు పట్టదా? ప్రజల మనోభావాలు దెబ్బతిన్నా ప్రభుత్వాలకి అధికారులకి నష్టం లేదా? ఒక్కసారి అతని ఊర్లో అతని చుట్టుపక్కల వాళ్ళకి ఎలాంటి ఒపీనియన్ ఉంది అతని మీద, వాళ్ళు ఏమంటున్నారు ఒకసారి చూద్దాం. దగ్గర 4-5 సంవత్సరాల నుంచి తెలుసా అండి. మంచిగా బాబు మరి ఇక్కడ ఇవన్నీ తీసి ఎప్పుడో సెలవులోనే వచ్చేవారు. అక్కడ ఆ దేశాల్లో అనుకుంటేవాడు కదా, వచ్చి ఇక్కడ ఇవన్నీ చూసుకొని వెళ్ళిపోయాడు. మరి ఇప్పుడు 3-4 సంవత్సరాలు బట్టి మరి రాలేదు, అక్కడే ఉండిపోయాడు. ఆ వీడియో కాల్ అలాగుంటే అప్పుడప్పుడు మేము చూసుకుంటాం. మరి ఈ మధ్య ఒక శివాజీ సినిమా యాక్టర్ ఆడవాళ్ళ గురించి కామెంట్ చేశాడు, చూస్తుంటారు టీవీలో, సెల్లో చూపిస్తున్నారులే అండి. అయితే అతను ఆడవాళ్ళు ఎవరు సరైన వాళ్ళు అందరూ ఇలాంటి వాళ్ళని అన్వేషిప్పుడు అన్నాడు.
ఎవరో మనస్తత్వాలు బట్టి ఉంటుంది సార్. అందరూ ఒకలాగా ఉండరు కదా, మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు. దాని గురించి మనం చెప్పలేము కదా. అంటే ఈ దేశంకి రానంటున్నాడు అన్వేష్. రా ఏమో మరి, వాళ్ళ అమ్మ మొన్నే వచ్చింది వెళ్ళి 4 రోజులు అవుతుంది. దుబాయ్ అక్కడికే వెళ్ళి 20 రోజులు ఉన్నది. మొన్న వచ్చింది ఆవిడ. మరి ఫోన్లోనే వాళ్ళ ఫ్రెండ్లతో వాళ్ళ ఇంట్లో వాళ్ళతో మాట్లాడుకుంటుంది. ఇరుగు పొరుగు ఏమంటే ఏమీ లేదు, అంత పరిచయంగా ఉండము. అంతే. అంటే అతను అన్వేషణ ఏటయింది అక్కడ వాళ్ళు ఆడవాళ్ళు మంచి వాళ్ళు కాపాడడానికి. అది తప్పే కదా మరి, అది ఆ మాట చాలా తప్పు. అలాగ అనకూడదు కదా. దేశం మీద ఆడవాళ్ళు అందరూ ఒకలాగా ఉంటే బతకడం చాలా కష్టం. ఎవరి మనస్తత్వం ఎలాగుంటుంది, ఎవరి ఇష్టానికి ఎవరి బాధ్యతలు ఎవరి ఇష్టం కొలది వాళ్ళు నడుస్తారు. ఇప్పుడు 10 మంది కుటుంబాన్ని ఉన్నదనుకో, అందులో ఒకళ్ళు ఇద్దరు తప్పు చేశారంటే మనం అలాంటోళ్ళం కాదని తిట్టి కొట్టి వాళ్ళకి భయం చెప్తాము. ఇంకా పెద్దోళ్ళు అలాంటోళ్ళు అయినప్పుడు పిల్లలు నడవడక వేరేగా ఉంటుంది. అంటే మొదటి నుంచి మనం సీతాదేవి అంటే గౌరవం కదా. అంతే కదా. మన ఆంధ్ర వాళ్ళు స్త్రీలు అంటే మా దగ్గర అతను చేసింది ముమ్మాటికి తప్పే అంటూ అందరూ మాట్లాడుతున్నారు. ప్రజలందరూ మేము బాధపడుతున్నాం, మాకు ఎంతో బాధ వేసిందండి, మేము తట్టుకోలేకపోతున్నాం, అతను వస్తే అతను అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పేసి ఆవేశాన్ని ఆవేదనని వెళ్ళగక్కుతున్నారు. కానీ ఎవరికి పట్టడం లేదు. కేసులు కూడా పెడుతున్నారు కదా. సరే, అఫీషియల్గా వచ్చి కంప్లైంట్ ఇవ్వకపోతే మేము ఏం చేయగలుగుతాం అని అధికారులు అనొచ్చు. అధికారులకి కేసులు కంప్లైంట్స్ నమోదవుతున్నాయి కదా. హైదరాబాద్లో నమోదైంది, వైజాగ్లో నమోదైంది, గుంటూరులో నమోదైంది, చాలా చోట్ల కేసులు నమోదవుతున్నాయి కదా. బట్ వై ఆల్ దిస్ డిలే? ఇది డిలేనా లేకపోతే అసలు పట్టించుకోవడం లేదా? అధికారులకు అసలు పట్టట్లేదా? నాయకుల సంగతి ఏంటి? ప్రజల కోసమే కదా, ప్రజల మనోభావాల కోసమే కదా మీరు పనిచేయాల్సింది. మరి ఏం చేస్తున్నారు? ఎందుకని పట్టించుకోవడం లేదు? ప్రజలు అడుగుతున్న మాట ఇది, మేము అడుగుతుంది కాదు. ప్రజలు అడుగుతున్నారు అధికారులు ఎందుకు ఏం చేయడం లేదని. ప్రజలు అడుగుతున్నారు నాయకులు ఎందుకు ఈ విషయంలో ఏం చేయడం లేదని. మా బాధలు మీకు పట్టవా? మా మనోభావాలు మీకు అనవసరమా? మన ధర్మం మన దేశం గురించి తక్కువ చేసి మాట్లాడిన వాడు మీకు అవసరం లేదా? పట్టించుకోరా అతని గురించి? ఇదే అడుగుతున్నారు ప్రజలు. ఆర్టీవీకి కాల్ చేసి మాట్లాడిన వాళ్ళందరూ అదే అడుగుతున్నారు. కామెంట్స్ చేస్తున్న వాళ్ళందరూ అదే అడుగుతున్నారు. మీకు లేదా బాధ? మీకు పట్టడం లేదా ఇవేవి? మీకు అవసరం ఉంటేనేనా ఇవన్నీ చేసేది? ఏవైనా సరే, అధికారులైనా నాయకులైనా మీకు అవసరం ఉంటేనేనా ఏదైనా? కుమార్ ఉన్నారు వరంగల్ నుంచి, ఒక కాలర్. కుమార్ గారు సార్ నమస్కారం సార్. నమస్తే అండి సార్ మేము ఇప్పుడు మీ లైవ్ చూసి ఫోన్ చేస్తాను సార్ మేము. ఓకే సార్ చెప్పండి, ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? ఇప్పుడు ఈ అనసూయ గారిది కరెక్టేనా సార్? అది మనం అన్వేష్ గురించి మాట్లాడుతున్నాం కుమార్ గారు. అన్వేష్ గురించి మీ ఒపీనియన్ ఏంటి? ఇప్పుడు అనసూయ కూడా వచ్చింది కదా సార్. యా చెప్పండి. ఆమెది అయితే కరెక్ట్ కాదు కదా. ఆమె ఇక మేము ఇప్పుడు మాట్లాడినట్టు తెలిసి మాట్లాడతావు తెలియదు, నాకైతే అవగాహన ఉండే చెప్తాను. అంటే ఆమె చెప్పి నేను మాట్లాడతాను సార్, అంతే. ఓకే, అన్వేష్ విషయం మీరు ఫాలో అవుతున్నారా? ఓకే, లైన్ కట్ అయినట్టుంది. రైట్. సో యూ కెన్ కాల్ మీ. మీరు కాల్ చేయొచ్చు, మీ అభిప్రాయాలను మాతో పంచుకోవచ్చు. మీరేమనుకుంటున్నారు? ఇతనికి ఎలాంటి శిక్ష వేయాలి? ఎలాంటి శిక్ష వేస్తే ఇలాంటి వాళ్ళు మారుతారు? మరికొంతమంది కాలర్స్ అంటున్నారు ఇప్పుడు ఇతన్ని వదిలేస్తే ఇతనిలాగా ఇంకో 100 మంది వస్తారు రేపు, మరి వాళ్ళ పరిస్థితి ఏంటని అడుగుతున్నారు. ఇంకొక 100 మంది మన దేవుళ్ళ గురించి మాట్లాడతారు, మన దైవాల గురించి మాట్లాడతారు, మన ధర్మం గురించి మాట్లాడతారు, మన దేశం గురించి మాట్లాడతారు. ఇలాంటి వాళ్ళు ఎగ్జాంపుల్ అవుతారు అలాంటి వాళ్ళకి అని చెప్పి అంటున్నారు. అంతేనా? పట్టించుకోమా? కొన్ని లక్షల మంది ఇప్పటికే ఫాలోవర్స్ అతను వదిలేసి వెళ్ళిపోయారు, అన్ఫాలో కొడుతున్నారు. బట్ స్టిల్ ఇంకా 2 మిలియన్లకు పైగా ఉన్నారు, 20 లక్షల మందికి పైగా. మరి వాళ్ళందరూ ఎవరు? వాళ్ళు ఏ దేశం వాళ్ళు? వాళ్ళకి ఎవరికి పట్టదా? అంటే వాళ్ళలో చాలామంది, నాకు తెలిసి చాలామంది జస్ట్ ఎప్పుడో ఫాలో కొట్టుంటారు, జస్ట్ అది అలా కంటిన్యూ అవుతుంది అంతే. ఎక్కడన్నా వీడియో కనపడితే చూస్తారు, 2 నిమిషాలు నవ్వుకుంటారు, వదిలేస్తారు. దే ఆర్ నాట్ యాక్టివ్. బట్ అట్లీస్ట్ హాఫ్ ఆఫ్ దెమ్ ఆర్ నాట్ యాక్టివ్. బట్ వాట్ అబౌట్ రిమైనింగ్ హాఫ్? ఏం చేస్తున్నారు వాళ్ళందరూ? వాళ్ళందరికీ ఎలాంటి ఒపీనియన్ ఉంది ఇతని విషయంలో?
అంటే అతను మాట్లాడింది కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారా? ఫాలోవర్స్ నేను అడుగుతున్నాను, అతను మాట్లాడింది కరెక్టా? అతను మన దైవాల గురించి మాట్లాడడం కరెక్టా? అతను మన దేవుళ్ళ గురించి మాట్లాడడం కరెక్టా? అతను మన ధర్మం గురించి మాట్లాడడం కరెక్టా? మన దేశం గురించి మాట్లాడింది కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారా? మన గురువుల గురించి మాట్లాడింది కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారా? అందుకే మీరు అతన్ని ఇంకా ఫాలో చేస్తున్నారా? దేనికోసం? అంటే మీకు లేదా బాధ? మీకెవరికి చీమ కుట్టినట్లుగా కూడా అనిపించడం లేదా అతను మాట్లాడిన మాటలకి? మీ చుట్టూ ఉన్న వాళ్ళు ఇంతమంది బాధపడుతుంటే మీకేం అనిపించడం లేదా? మీ అభిప్రాయాలు ఏంటి అసలు ఈ విషయంలో? ఒకవేళ మీరెవరైనా సపోర్ట్ చేయాలనుకుంటే, అన్వేషణ సపోర్ట్ చేస్తున్న వాళ్ళు అక్కడక్కడ ఉన్నారు, లేరని కాదు, ఎక్కడో ఒకరు, 1000కి ఒకరు ఉన్నారు. బట్ అలాంటి వాళ్ళు మీరు సపోర్ట్ చేస్తే ఎలా సపోర్ట్ చేస్తున్నారు అతనికి? మీ అభిప్రాయాలు కూడా మాతో పంచుకోవచ్చు, మీరు కాల్ చేయొచ్చు, మాట్లాడవచ్చు, మాతో వినాలనుంది మాకు కూడా. అతన్ని సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారా? చేస్తే ఎందుకు సపోర్ట్ చేస్తున్నారా అనేది మాకు అర్థం కావడం లేదు. అలాంటి వాళ్ళు ఉంటే మాకు కూడా కళ్ళు తెరిపించండి, మాకు కూడా జ్ఞానోదయం చేయండి మీకు అవకాశం ఉంటే. సో అతను ఒకవేళ అతను లేకపోతే ధర్మం లేదంట, అతను ఉంటేనే ధర్మం 4 పాదాల మీద ఉంటుందని, అతను పోతే ఇక ధర్మం కుప్పకూలిపోతుందంట, ఈ దేశం నాశనం అయిపోతుందట అతను మాట్లాడుతున్నటువంటి మాటలు. మరొకరు అంటే అతని చుట్టుపక్కల ఇంటి వాళ్ళు కానీ అతని ఊళ్ళో వాళ్ళకి అతను మీద ఉన్న ఒపీనియన్ ఏంటి, అసలు ఏమనుకుంటున్నారు బయట కామన్ పీపుల్? మరొకసారి చూద్దాం. 4-5 సంవత్సరాల నుంచి తెలుసా అండి. మంచిగా బాబు మరి ఇక్కడ ఇవన్నీ తీసి ఎప్పుడో సెలవులోని వచ్చేవారు, అక్కడ ఆ దేశాల్లో ఉండేవాడు కదా, వచ్చి ఇక్కడ అన్ని ఇవన్నీ చూసుకొని వెళ్ళిపోయాడు. మరి ఇప్పుడు 3-4 సంవత్సరాలు బట్టి మరి రాలేదు, అక్కడే ఉండిపోయాడు. ఆ వీడియో కాల్ అలాగుంటే అప్పుడప్పుడు మేము చూసుకుంటాం. మరి అదే ఈ మధ్య ఒక శివాజీ అనే సినిమా యాక్టర్ ఆడవాళ్ళ గురించి కామెంట్ చేశాడు, చూస్తుంటారు టీవీలో, సెల్లో చూపిస్తున్నారులే అండి. అయితే అతను ఆడవాళ్ళు ఎవరు సరైన వాళ్ళు, అందరూ ఇలాంటి వాళ్ళని అన్వేషిప్పుడు అన్నాడు. ఎవరో మనస్తత్వాలు బట్టి ఉంటారు సార్, అందరూ ఒకలాగా ఉండరు కదా, మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు, దాని గురించి మనం చెప్పలేం కదా. అంటే ఈ దేశానికి రానంటున్నాడు అన్వేషణ. ఏమో మరి వాళ్ళ అమ్మ మొన్నే వచ్చింది వెళ్ళి, 4 రోజులు అవుతుంది, దుబాయ్ అక్కడికే వెళ్ళి 20 రోజులు ఉన్నది, మొన్న వచ్చింది. ఆవిడ మరి ఫోన్లోనే వాళ్ళ ఫ్రెండ్లతో వాళ్ళ ఇంట్లో వాళ్ళతో మాట్లాడుకుంటుంది, ఇరుగు పొరుగు ఏమంటే ఏమి లేదు, అంత పరిచయంగా ఉండము అంతే. అంటే అతను అన్వేషణ ఏటయింది ఇక్కడ వాళ్ళు ఆడవాళ్ళు మంచి వాళ్ళు కాపాడడానికి. అంటే అతను ఏముంటాడంటే సీతాదేవి వాళ్ళు కూడా అది తప్పని అందరూ అంటున్నారు, తప్పే కదా మరి, అది ఆ మాట చాలా తప్పు, అలాగ అనకూడదు కదా. దేశం మీద ఆడవాళ్ళందరూ ఒకలాగా ఉంటే బతకడం చాలా కష్టం. ఎవరి మనస్తత్వం ఎలాగుంటుంది, ఎవరి ఇష్టానికి ఎవరి బాధ్యతలు ఎవరి ఇష్టం కొలది వాళ్ళు నడుస్తారు. ఇప్పుడు 10 మంది కుటుంబాన్ని ఉన్నదనుకో, అందులో 1-2 తప్పు చేశారంటే మనం అలాంటి వాళ్ళం కాదని తిట్టి కొట్టి వాళ్ళకి భయం చెప్తాము.